హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. తెలంగాణ బడ్జెట్ 2024-25కు సంబంధించి క్విక్ రివిజన్ రూపంలో ముఖ్యమైనటువంటి అంశాలని మీకు ఈ వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో నవంబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ 3 పరీక్షలో బడ్జెట్కు సంబంధించి చాలా ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి త్వరలో జరగబోయేటువంటి గ్రూప్ 2కి కూడా ఈ యొక్క బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బడ్జెట్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలను, అదేవిధంగా వివిధ శాఖలకు కేటాయింపు ఎంతగానో కేటాయించారనేది ఈ యొక్క వీడియోలలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ని డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక మంత్రివర్యులైనటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు 2024 జూలై 25వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టారు. అంటే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలనలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో 2023 సంవత్సరం డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏర్పడిన తర్వాత 2024 ఫిబ్రవరిలో తొలిసారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తదనంతరం 2024 జూలై 25వ తేదీన శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ను అయితే డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక మంత్రివర్యులు అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అతడు బడ్జెట్ను ప్రవేశపెడుతూ అధ్యక్ష, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి గారు చెప్పినటువంటి తెలంగాణ సాకారం చేసినటువంటి సోనియా గాంధీ యొక్క ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మల్లు భట్టి విక్రమార్క గారు తన యొక్క బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, మల్లు భట్టి విక్రమార్క గారు ఏ కవి చెప్పినటువంటి వాక్యాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టారని అడగవచ్చు. కాబట్టి దాశరథి అని గుర్తుంచుకోండి. వాక్యం వచ్చేసి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఓవరాల్గా చూడండి, మొత్తంగా తెలంగాణ బడ్జెట్ 2,91,159 కోట్ల అండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిజిట్ని అయితే గుర్తుంచుకోండి. గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో డైరెక్ట్ ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి 2,91,159 కోట్లని గుర్తుంచుకోండి. అయితే తెలంగాణకు సంబంధించి కొన్ని అంశాలను చెప్తానండి. ఆ యొక్క అంశాలను కంపల్సరిగా ఆ యొక్క డిజిట్స్ని అయితే గుర్తుంచుకోండి. రెవెన్యూ రాబడులు 2,21,242.23 కోట్ల అండి. ఇక కేంద్ర పన్నుల్లో వాటా, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు ఇవి గుర్తుంచుకుంటే ఉంచుకోండి, లేకపోతే జస్ట్ ఒక అవగాహన అయితే తెచ్చుకోండి. ఇక మూలధన వసూళ్లు కనుక కంపల్సరిగా గుర్తుంచుకోండి. 69,572.48 కోట్లండి. ఆ తదుపరి బహిరంగ మార్కెట్ రుణాలు, కేంద్ర రుణాలు, ఇతర రుణాలు, డిపాజిట్లు జస్ట్ ఒక అవగాహన మాత్రమే తెచ్చుకోండి. ఇక మొత్తంగా రెవెన్యూ రాబడులు అదేవిధంగా మూలధన వసూలు కలపగా తెలంగాణ యొక్క మొత్తం రాబడులు 2,90,814.71 కోట్లు అని గుర్తుంచుకోండి. మొత్తంగా బడ్జెట్ వచ్చేసి 2,91,159 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక రెవెన్యూ వ్యయానికి కూడా గుర్తుంచుకోండి. 2,20,944.8 కోట్ల అండి. ఇందులో వడ్డీ చెల్లింపులు మాత్రం గుర్తుంచుకోండి. 17,725.77 కోట్లు. మూలధనం వ్యయం కూడా గుర్తుంచుకోండి. 33,486.50 కోట్ల అండి. ఇక రుణాలు, పాత బాకీలు, కేంద్ర రుణాల చెల్లింపు, ఇతర చెల్లింపులు అవసరం లేదండి, జస్ట్ అవగాహన పెంచుకోండి. అదేవిధంగా మొత్తంగా వ్యయం కనుక పరిశీలిస్తే 2,91,059 కోట్లు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలను మరొకసారి చెప్తున్నాను. రెవెన్యూ రాబడులు అండి 2,21,242.23, మూలధన వసూలు 69,572.48 అండి. మొత్తం రాబడులు 2,90,814.71. అదేవిధంగా రెవెన్యూ వ్యయం 2,20,944.81 కోట్లు. అదేవిధంగా మూలధనం వ్యయం 33,486.50 అండి. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మొత్తం బడ్జెట్ వచ్చేసి 2,91,159 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక బడ్జెట్ కేటాయింపులో చాలా ఇంపార్టెంట్ అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణం వచ్చేసి 6 గ్యారంటీలు. అలాంటి 6 గ్యారంటీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క 6 గ్యారంటీలకు 47,166 కోట్లను కేటాయించారండి. చాలా ఇంపార్టెంట్ అండి. 6 గ్యారంటీలలో మొత్తంగా 13 అంశాలు ఉంటాయి. ఈ యొక్క 13 అంశాలలో ఈ యొక్క బడ్జెట్లో 8 అంశాలకు 47,166 కోట్లనైతే కేటాయించడం జరిగింది. అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మొదటి గ్యారంటీ చూడండి, మహాలక్ష్మి అండి. ఈ మహాలక్ష్మిలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ని ఇవ్వడం జరుగుతుంది. 2024-25కు
సంవత్సరానికి సంబంధించి 723 కోట్లనైతే కేటాయించడం జరిగింది. ఈ యొక్క 500కి గ్యాస్ సిలిండర్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అంటే 2024 ఫిబ్రవరి 27 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అండి, చాలా ఇంపార్టెంట్. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ యొక్క పథకాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ప్రయాణించేటువంటి బాలికలకు, మహిళలకి, లింగ మార్పిడి వ్యక్తులకి తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేటువంటి వెసులుబాటును ఈ యొక్క మహాలక్ష్మిలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కింద వారికి అందించడం జరిగింది. అందుకోసం 2024-25 సంవత్సరానికి సంబంధించి 4,084 కోట్ల రూపాయలను 4,084.43 కోట్ల రూపాయలనైతే కేటాయించారండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, రైతు భరోసా. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పేరునే ప్రస్తుతం రైతు భరోసాగా మార్పు చేయడం జరిగింది. ఇందులో రైతులకి, అదేవిధంగా కౌలు రైతులకి ప్రతి ఏటా కూడా 15,000 రూపాయలను అందించడం జరుగుతుంది. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, అదేవిధంగా వరి పంటకు బోనస్గా 500 రూపాయలను అందించడం జరుగుతుందండి. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి ఏటా రైతులకు మరియు కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు బోనస్గా 500 రూపాయలు అందించడం జరుగుతుంది. అందుకోసం 2024-25 ఆర్థిక బడ్జెట్లో రైతు భరోసా కోసం 15,075 కోట్లని, వ్యవసాయ కూలీల రైతు భరోసా కింద 1,200 కోట్లని, పంట బోనస్ కింద 1,800 కోట్లనైతే కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క డిజిట్స్ని అయితే గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక 6 గ్యారంటీలో మరొక గ్యారంటీ అండి గృహజ్యోతి అండి, చాలా ఇంపార్టెంట్. గృహజ్యోతి 3వ గ్యారంటీ అండి. ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడం కోసమే ఈ యొక్క గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మార్చి 1వ తేదీ నుంచి 0 బిల్లుల జారీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 2024-25 బడ్జెట్లో 2,418 కోట్లను కేటాయింపు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక పథకం అండి, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 6 గ్యారంటీల్లో ఒక పథకం ఇందిరమ్మ ఇండ్లు అండి. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, అదేవిధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకి దాదాపుగా 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క పథకం కింద ఇండ్ల నిర్మాణానికి ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు, ఇతరులకు వచ్చేసి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా 3,500 ఇండ్లను నిర్మించాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తంగా 4,50,000 ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారండి. ఇది కేవలం 2024-25 సంవత్సరంలో మొత్తంగా 4,50,000 ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంటికి సంబంధించి కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క ఇంటి నిర్మాణం అనేది చేపట్టాలి అండి. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7,740 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మొత్తం ఎంత అని అడగవచ్చు. కాబట్టి 7,740 కోట్లు అండి. ఇక మరొక గ్యారంటీ అండి, 5వ గ్యారంటీ యువ వికాసం అండి. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి విద్యా భరోసా కింద 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 6వ గ్యారంటీ అండి చేయూత. గతంలో కొనసాగినటువంటి ఆసరా పథకాన్ని ప్రస్తుతం చేయూత పథకంగా మార్పు చేయడం జరిగింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేయూత పథకానికి 14,861 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. చేయూత పథకానికి 14,861 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక వ్యవసాయ రంగానికి మొత్తంగా చూసుకున్నట్లయితే 2023-24 సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 26,811 కోట్లు కేటాయించగా 2024-25 సంవత్సరానికి సంబంధించి 49,383 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే దాదాపుగా 22,572 కోట్లు అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా అందించడం జరుగుతుందని
గుర్తుంచుకోండి. ఇక పంట రుణమాఫీ అండి, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకమే ఒక పంట రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో పాల్గొని అక్కడ ఒక మాటనైతే చెప్తాడండి. తమ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల రూపాయల వరకు ఎవరైతే రైతులకు రుణాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా మాఫీ చేస్తామని ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి వాగ్దానంతో 2018 డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో అలాంటి రుణాలన్నీ కూడా 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడం జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది. అందుకోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 26,000 కోట్లు అండి, చాలా చాలా ఇంపార్టెంట్. పంట రుణమాఫీ కోసం ఎంత మొత్తం బడ్జెట్ను కేటాయించారు అంటే 26,000 కోట్లు అని గుర్తుంచుకోండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడ ప్రకటించిన సభ ద్వారా ఈ పంట రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారంటాడు. కాబట్టి వరంగల్ డిక్లరేషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పుకున్నట్టే రైతు భరోసాకు 15,075 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక పంట బీమా పథకం అండి, అనుకోని సంఘటనల వలన ఏదైనా పంట గనక నష్టపోయినట్లయితే అలాంటి పంటకు నష్టపరిహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆ సమయంలో రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో పంట బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందండి. గతంలో 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి కార్యక్రమం ఉండేది. అయితే గత ప్రభుత్వం యొక్క పథకంలో చేరకుండా మొండిగా వ్యవహరించడం జరిగిందని, కాబట్టి మేము ఇలాంటి పథకాన్ని మళ్ళీ మేము ఇందులో చేరి రైతులకి ఒక భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి వర్యులు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేది 2016లో ప్రారంభిస్తారు. దీనిలో ఇటీవల మళ్ళీ చేరినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పథకంలో చేరినటువంటి ఏదైనా పంటకు నష్టం జరిగితే ఆ పంటకి ఒక ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద నష్టపరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది. అయితే దీనికి చెల్లించవలసినటువంటి ప్రీమియంని రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమాకు సంబంధించి రైతు ఎటువంటి పైసా కూడా ప్రీమియంగా చెల్లించడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలాంటి పంట బీమా పథకానికి 2024-25 సంవత్సరానికి సంబంధించి 1,300 కోట్లను కేటాయింపు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక వరి పంట బోనస్ అండి, ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించినటువంటి రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను అందిస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అందుకోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో 1,800 కోట్లనైతే కేటాయింపు చేయడం జరిగిందండి. ఇక మరొక అంశం అండి, రైతు నేస్తం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైతు నేస్తం అంటే గతంలో ప్రారంభించినటువంటి ఏవైతే రైతు వేదికలు ఉన్నాయో ఆ యొక్క రైతు వేదికల ద్వారా రైతులకి అధునాతనమైనటువంటి సాంకేతిక మార్పిడిల గురించి లేదా సాంకేతిక పరిజ్ఞానం గురించి వారికి ఎప్పటికప్పుడు తెలియజేసి వారిని పంట దిగుబడిని అధికంగా సాధించే విధంగా ప్రోత్సహించాలి. వారికి అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ అయ్యేలా చేసేందుకోసమై రైతు నేస్తం అనేటువంటి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైతు నేస్త పథకం అనేది క్రింది వారిలో ఏ శాస్త్రవేత్తల సహకారంతో జరుగుతుందని అడగవచ్చు. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ శాస్త్రవేత్తల లేదా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ శాస్త్రవేత్తల లేదా పివి నరసింహారావు అని, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ అని ఇలాంటి పలు రకాలైనటువంటి ఆప్షన్లు ఇస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఇదే బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికండి, పూర్తిగా అండి తెలంగాణలో ఉన్నటువంటి హార్టికల్చర్ అయినా మిగతా అన్ని రంగాలు కలిపి మొత్తంగా వ్యవసాయ రంగం కింద తీసుకున్నారు. కాబట్టి వాటికి 72,659 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగిందండి. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 15.8% అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే పారిశ్రామిక రంగం వాటా అయితే 18.5% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 47.3% మంది ప్రజలు ఈరోజు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటున్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ బాక్స్ని అయితే గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ సాగు అండి, చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ప్రస్తుతం ఉద్యానవన పంటలు 12.12 లక్షల ఎకరాలలో సాగవుతుందండి. కాబట్టి ఈ యొక్క డిజిట్ని అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ అడుగుతాడండి, 2024
బడ్జెట్లో ఎంత మొత్తంలో తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు అవుతుందని పేర్కొన్నారని అడగవచ్చు. కాబట్టి 12.12 లక్షల ఎకరాలలో ఉద్యానవన పంటల సాగు అనేది జరుగుతుంది. అయితే 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 డిజిట్స్ని అయితే కంపల్సరీగా గుర్తుంచుకోండి. 12.12 అని గుర్తుంచుకోండి, 53.06 అని గుర్తుంచుకోండి. అయితే 2024-25లో రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ని సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. 2024-25లో రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలను ఆయిల్ ఫామ్ కింద సాగు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే 1 లక్ష ఎకరాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాంటి హార్టికల్చర్కి 2024-25లో 737 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఇక వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి కొన్ని అంశాలను చూద్దామండి. చేపల పంపిణీ పథకానికి దాదాపుగా 249 కోట్లు, పాడి రంగం మరియు ఇతరాలకు సంబంధించి 300 కోట్లు, పశు వైద్య విశ్వవిద్యాలయానికి సంబంధించి 18 కోట్లు, మామ్నూర్ పశు వైద్యాలయానికి సంబంధించి 25 కోట్లు, కొడంగల్లో నిర్మిస్తున్నటువంటి పశు వైద్యశాలకు 6.50 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొడంగల్లో నిర్మిస్తున్నటువంటి పశు వైద్యశాల అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 6.50 కోట్లు. అదేవిధంగా పశు సంవర్ధక రంగం అండి. పాల ఉత్పత్తిలో 62% వాటా అనేది సన్న చిన్నకారు అదేవిధంగా పేద రైతులకు సంబంధించినటువంటి వారి నుంచే ఈరోజు పాల ఉత్పత్తి అనేది దాదాపుగా 62% అనేది రావడం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తంగా 326.39 లక్షల పశు సంపదతో దేశంలోనే తెలంగాణ 8వ స్థానంలో ఉందండి. ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. పశు సంపదలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 8వ స్థానం. మొత్తంగా 326.39 లక్షల పశు సంపద అనేది ఈరోజు తెలంగాణలో ఉండడం జరిగింది. అలాంటి పశు సంవర్ధక రంగానికి 2024-25లో 1980 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, నీటిపారుదల శాఖ 2023-24లో 26,885 కోట్ల కేటాయింపు చేయడం జరిగింది నీటిపారుదల శాఖ వారికి. అయితే 2024-25లో 22,301 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయింపు చేశారండి. అంటే గతంతో పోల్చితే నీటిపారుదల శాఖకి కేటాయింపులు అనేది తగ్గడం జరిగిందండి. అయితే ఈ యొక్క నీటిపారుదలలో ఏ రకమైనటువంటి నీటిపారుదలకు అత్యధికంగా నిధులు కేటాయించారంటే చిన్న నీటిపారుదలకు కేవలం 857.73 కోట్లు, మధ్య తరహాకి 953.21, భారీ నీటిపారుదలకు వచ్చేసి 8,426.48 కోట్లు, నీటిపారుదల అభివృద్ధి సంస్థకు సంబంధించి 255.08 కోట్లు, భూగర్భ జలవనరుల శాఖకి 17.02 కోట్లు అండి. కాబట్టి తెలంగాణలో నీటిపారుదలలో అత్యధికంగా భారీ నీటిపారుదలకి 2వ స్థానంలో మధ్య తరహా, 3వ స్థానంలో చిన్న నీటిపారుదల ఉండడం జరిగింది. ఇక విద్యారంగాన్ని కనుక పరిశీలిస్తే 2023-24లో 19,093 కోట్లు కేటాయించగా 2024-25లో విద్యారంగానికి 21,292 కోట్లు కేటాయించారండి. అంటే గతంతో పోల్చితే 2,199 కోట్లు అనేది అధికంగా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ 6 గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రతి మండలానికి కూడా ఒక ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి అలాంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి 2024 బడ్జెట్లో 500 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు 500 కోట్లు కేటాయించారండి. ప్రస్తుతం 12 విశ్వవిద్యాలయాలు ఉండడం జరిగాయి. ఆ యొక్క 12 విశ్వవిద్యాలయాలు మొత్తానికి కలిపి 500 కోట్ల రూపాయలను కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలను కూడా ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు చేశారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వైద్య ఆరోగ్య శాఖ అండి, 11,468 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు 2024-25 బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగిందండి. అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఆరోగ్యశ్రీ అండి. ఈ యొక్క ఆరోగ్యశ్రీ యొక్క కవరేజీ అనేది 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 రకాల
వ్యాధులను నూతనంగా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆరోగ్యశ్రీలో ఇటీవల ఎన్ని వ్యాధులను నూతనంగా చేర్చారని అడగవచ్చు కాబట్టి 163 వ్యాధులని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1672 వ్యాధులకు సంబంధించి చికిత్స అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది 10 లక్షల వరకు. ఓకేనా. అయితే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నటువంటి 1672 చికిత్సలలో 1375 చికిత్సలకి సగటున 20% ప్యాకేజీ ధరనైతే పెంపు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 1672 చికిత్సలలో 1375 చికిత్సలకి గతం కన్నా కూడా 20% అదనంగా ప్యాకేజీ ధరను పెంపు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. ఇక ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద 695 కోట్లను కేటాయించారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కిట్కి 150 కోట్లు కేటాయించడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి 29,816 కోట్లు కేటాయించారండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిజిట్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకి 29,816 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇక సీఎం దళిత సాధికారత పథకం కింద 2,000 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అండి, చాలా ఇంపార్టెంట్. పేదింటి ఆడబిడ్డలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రారంభించిన పథకమే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్. అలాంటి పథకానికి 3,585 కోట్లు అండి, చాలా ఇంపార్టెంట్. 3,585 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. అయితే వీటిలో అత్యధికంగా బీసీకి సంబంధించి బీసీ కులస్తులు 2,175 కోట్లు అనేది బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఎస్సీ వచ్చేసి 500 కోట్లు, ఎస్టీ వచ్చేసి 260 కోట్లు, మైనార్టీ వచ్చేసి 650 కోట్లు అండి. కాబట్టి అత్యధికంగా బీసీ, 2వ స్థానంలో మైనార్టీ, 3వ స్థానంలో ఎస్సీ, 4వ స్థానంలో ఎస్టీలకి ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద నిధులు కేటాయింపు చేశారని గుర్తుంచుకోండి. ఇక విదేశీ విద్య అండి, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు విదేశీ విద్యను అందించాలనే ఉద్దేశంతో విదేశీ విద్యా పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. అందులో మైనార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రికి నిధి అనే ముఖ్యమంత్రి పథకం అనేది ఒకటి ఉంటుంది. దాని కింద 130 కోట్లను కేటాయింపు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఎస్సీలకు 70 కోట్లు, ఎస్టీలకు 38 అండి. వీరికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద అందించడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ వారికి మహాత్మా జ్యోతిబా పూలే అనేటువంటి పథకం కింద 80 కోట్లు కేటాయించారండి. మొత్తంగా విదేశీ విద్యానిధి కింద 318 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయింపు చేయడం జరిగింది. అయితే అభ్యర్థులు గుర్తుంచుకోండి, 2 అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల కాలంలో రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందించేందుకు గతంలో రైతు బంధు అనేది అనేక అవకతవకలకు చోటు చేసుకోవడం జరిగిందని, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఈ యొక్క రైతు బంధు పథకం అనేది ఉపయోగపడలేదు అని ఆరోపణలు రావడంతో ఈ యొక్క రైతు బంధు స్థానంలో ఈ రైతు భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతు భరోసా పైన విధి విధానాలను రూపొందించేందుకోసమై డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారి యొక్క అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిర్ల శ్రీధర్ బాబుతో ఈ యొక్క రైతు భరోసాపై క్యాబినెట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 6 గ్యారంటీల అమలు కోసమై మంత్రివర్గ ఉపసంఘాన్ని మల్లు భట్టి విక్రమార్క గారి యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేయగా ఇందులో కూడా సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దుద్దిర్ల శ్రీధర్ బాబు గారిని నియమించడం జరిగింది. ఈ యొక్క 2 కమిటీలపైన ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇదండి బడ్జెట్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను మీకు మొదటి పాట రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ తదుపరి పార్ట్లో మరికొన్ని అంశాలను డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు తెలంగాణ బడ్జెట్ క్విక్ రివిజన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.